All. Good morning to all students. Today's session we are going to discuss explain with flowchart the extraction of lanthanide from monazite sand. So monazite sand నుంచి lanthanide metal ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, lanthanides ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. వాటిని మనం ఫ్లో చార్ట్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి స్టూడెంట్స్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ lanthanide ఫ్రమ్ మోనోజైట్ శాండ్. మోనోజైట్ శాండ్ అంటే మోనోజైట్ శాండ్ అనొచ్చు, మోనోజైట్ ఓర్ అనొచ్చు, మినరల్ అన్నా. దీని నుంచి మనం ఈ మోనోజైట్ శాండ్ నుంచి lanthanide మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో టుడే సెషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ lanthanide ఫ్రమ్ మోనోజైట్ శాండ్. మోనోజైట్ శాండ్ అన్నమాట. ఈ మోనోజైట్ శాండ్లో మనకి ఏ ఇంప్యూరిటీస్ ఉంటాయో మనం రాస్తాం స్టూడెంట్స్. 1 to 18% ఆఫ్ THO2, 1 to 18% ఆఫ్ THO2. సో దీంట్లో 1 to 18% THO2 ఉంటుంది. దాంతోపాటు మనకి సిలికేట్స్ ఉంటాయి. 1 to 18% ఆఫ్ THO2 యాజ్ సిలికేట్గా ఉంటుంది. ఆర్ ఫాస్ఫేట్ సిలికేట్ ఫాస్ఫేట్ ప్లస్ రేర్ ఎర్త్ ఫాస్ఫేట్స్ ఉంటాయి. ఈ రేర్ ఎర్త్ ఫాస్ఫేట్స్ మనం ఎలా రాస్తామంటే, రేర్ ఎర్త్ ఫాస్ఫేట్స్ అంటే మనకి లాంథనైడ్ మెటల్స్ సీరియం, లాంథనం, ప్రసియోడైమియం, అలానే ఇది ND నియోడైమియం ఫాస్ఫేట్స్ ఉంటాయి. దీంట్లో ఉండే దీని యొక్క లాంథనైడ్ ఫాస్ఫేట్స్ ఫార్ములా అనమాట. టోటల్గా మోనోజైట్ శాండ్లో ఏమేమి ఉంటాయి స్టూడెంట్స్? మోనోజైట్ శాండ్లో మనకి ఏమేమి ఉంటాయి? 1 to 18% ఆఫ్ థోరియా అంటాం. THO2 అంటే థోరియా యాజ్ సిలికేట్స్గా ఉంటుంది. ఆర్ ఫాస్ఫేట్స్, ఆర్ రేర్ ఎర్త్ ఫాస్ఫేట్స్. రేర్ ఎర్త్ ఫాస్ఫేట్ అంటే సీరియం, లాంథనం, ప్రెసియోడైమియం, నియోడైమియం ఫాస్ఫేట్ అనమాట. రేర్ ఎర్త్ ఫాస్ఫేట్ అంటే లాంథనైడ్ మెటల్స్ ఉన్న ఫాస్ఫేట్స్ అనమాట. ఇది మోనోజైట్ శాండ్ స్టూడెంట్స్, మోనోజైట్ శాండ్. దీని నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలి? లాంథనైడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే లాంథనైడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, యాక్టినైడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మోనోజైట్ శాండ్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే లీచ్డ్ విత్ వాటర్తో లీచింగ్ చేయాలి. లీచ్డ్ విత్ వాటర్, ఈ మోనోజైట్ శాండ్ని వాటర్తో లీచింగ్ చేయాలి. తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే మ్యాగ్నెటిక్ సపరేషన్ చేయాలి. మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ అంటాం. లీచ్డ్ విత్ వాటర్తో లీచింగ్ చేయాలి. అంటే మోనోజైట్ శాండ్ని వాటర్లో డిజాల్వ్ చేయాలి. వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు కొన్ని ఇంప్యూరిటీస్ రిమూవ్ అవుతాయి. అలానే మ్యాగ్నెటిక్ సపరేషన్, ఈ మ్యాగ్నెటిక్ సపరేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఐరన్ ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ అవుతాయి అనమాట. మోనోజైట్ శాండ్లో మనకి 1 to 18% ఆఫ్ THO2 యాజ్ ఎ సిలికేట్ ఆర్ ఫాస్ఫేట్. అడిషన్ ఆఫ్ రేర్ ఎర్త్ ఫాస్ఫేట్స్ ఉంటాయి. దాన్ని వాటర్తో లీచింగ్ చేసాం, తర్వాత మ్యాగ్నెటిక్ సపరేషన్ చేసాం. ఈ మ్యాగ్నెటిక్ సపరేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఒక కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఫామ్ అయింది స్టూడెంట్స్. The concentrated ore is heated with twice the weight of concentrated sulfuric acid. దీనికి ఏం చేయాలంటే
సో ఈ మనకి మ్యాంగనీస్ సెపరేషన్ తర్వాత మనకి ఒక కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఫామ్ అయింది. సో మనం అంతకుముందు ఇంటర్మీడియట్లో కూడా నేర్చుకున్న మెటలర్జీ ప్రాసెస్లో, సో ఎక్స్ట్రాక్షన్ మెటలర్జీలో మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో మ్యాంగనీస్ సెపరేషన్ చేసిన తర్వాత మనకి కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఫామ్ అయింది. ఈ కాన్సన్ట్రేటెడ్ ఓర్ని మనం డిఫరెంట్ మెథడ్స్ నుంచి చేస్తాం. ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ నుంచి, ఇక్కడేమో మ్యాంగనీస్ సెపరేషన్ మెథడ్ నుంచి చేస్తాం అనమాట. సో మ్యాంగనీస్ సెపరేషన్ మెథడ్ చేసిన తర్వాత కాన్సన్ట్రేటెడ్ ఓర్ని హీట్ చేయాలి. సో హీట్ చేసిన తర్వాత ట్వైస్ ద వెయిట్ ఆఫ్, అంటే దానికి డబల్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయాలి. ఈ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాడ్ చేసిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతాయంటే, సో బేరియం కాల్షియం ప్రెసిపిటేట్స్ సల్ఫేట్స్గా ఫామ్ అవుతాయి. బేరియం కాల్షియం precipitate as sulfates, precipitated as sulfates. సో మనకి కాన్సన్ట్రేటెడ్ ఓర్ని హీట్ చేసిన తర్వాత సో ట్వైస్ ద వెయిట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి సో సల్ఫేట్స్గా ఫామ్ అవుతాయి. సో బేరియం కాల్షియం అనేవి సల్ఫేట్స్ అంటే ప్రెసిపిటేట్స్గా ఫామ్ అవుతాయి. బేరియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్స్ అనేవి ప్రెసిపిటేట్స్గా ఫామ్ అవుతాయి. దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ సో ఈ సల్ఫేట్స్ని మళ్ళీ ఏం చేయాలంటే సో మళ్ళీ NaOHతో న్యూట్రలైజ్ చేయాలి. సో ఈ సల్ఫేట్స్ని న్యూట్రలైజ్ చేయాలి. దీనికి కంటిన్యూషన్ నేను సో దీనిపైన రాస్తాను స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి బేరియం కాల్షియం ప్రెసిపిటేట్స్ యాజ్ సల్ఫేట్స్గా ఫామ్ అవుతాయి. సో దీన్ని మనం సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ న్యూట్రలైజ్డ్. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ న్యూట్రలైజ్డ్. సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ న్యూట్రలైజ్డ్ విత్ NaOH. సో ఇక్కడ మనం సో బేరియం కాల్షియం సల్ఫేట్స్ ఫామ్ అవుతాయి. సో ఆ సల్ఫేట్స్ అంటే సల్ఫేట్ సొల్యూషన్ ఉంటుంది. ఆ సల్ఫేట్ సొల్యూషన్ని మనం సో ఏం చేయాలి, సో న్యూట్రలైజ్డ్ విత్ NaOH ఇది ఫామ్ అవుతాయి అన్నమాట సల్ఫేట్ సొల్యూషన్ని. సో మనం ఫ్లో చార్ట్ కాబట్టి సో యారోస్ ఇవ్వాలి. సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ న్యూట్రలైజ్డ్ విత్ NaOH. దీని నుంచి మనకి ఏం ఫామ్ అవుతాయంటే ఈ సల్ఫేట్ సొల్యూషన్ న్యూట్రలైజ్ చేసిన NaOHతో రియాక్ట్ అయిన తర్వాత సో NaOHతో న్యూట్రలైజ్ అయిన తర్వాత మనకి ఫామ్ అయ్యే ఏంటంటే సో మనకి యాక్టినైడ్స్లో రెండు మెటల్స్, ల్యాంథనైడ్స్లో 2 మెటల్స్ ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే సో థోరియం యురేనియం అలానే సో ల్యాంథనైడ్స్లో 2 మెటల్స్ అన్నమాట. ల్యాంథనం సీరియం. సో ఈ ల్యాంథనం సీరియం అనేవి ఫైనల్లీ కన్వర్టెడ్ టు ఫాస్ఫేట్స్. సో ఇక్కడ మనకి సల్ఫేట్ సొల్యూషన్ని NaOHతో న్యూట్రలైజ్ చేసిన తర్వాత థోరియం, యురేనియం, ల్యాంథనం, సీరియం ఈ 4 ఎలిమెంట్స్ అంటే థోరియం, యురేనియం అనేవి యాక్టినైడ్స్, ల్యాంథనం, సిరేనియం అనేవి ల్యాంథనైడ్స్. ఇవి ఫాస్ఫేట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ ఫాస్ఫేట్స్ నుంచి మనకి సో ఇక్కడ కన్వర్ట్ అయిన తర్వాత మనకి థోరియం ఫాస్ఫేట్ ఫామ్ అయింది. థోరియం ఫాస్ఫేట్ ఫామ్ అయింది. థోరియం ఫాస్ఫేట్ ప్రెసిపిటేట్. ఇక్కడ మనకి థోరియం ఫాస్ఫేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి ల్యాంథనం, సీరియం అనేవి హై పర్సంటేజ్లో ఉంటుంది. హై పర్సంటేజ్ ఆఫ్
high percentage of lanthanum cerium, high percentage of lanthanum cerium, so precipitate. సో లాంథనమ్ సీరియం అనేవి మనకి సో ఇక్కడ కూడా ఫాస్ఫేట్స్ గా ఫామ్ అవుతాయి, ప్రెసిపిటేట్ కాదు కానీ లాంథనమ్ సీరియం అనేవి ఫాస్ఫేట్స్ ఫామ్ లో ఉంటాయి. లాంథనమ్ సీరియం అనేవి ఫాస్ఫేట్స్ గా ఉంటాయి. ఒకసారి రీకాల్ చేస్తున్నాం స్టూడెంట్స్. సల్ఫేట్ సొల్యూషన్ NaOH తో న్యూట్రలైజ్ చేసినప్పుడు మనకి థోరియం, యురేనియం, లాంథనమ్ సీరియం అనేవి ఫైనల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఫాస్ఫేట్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ మనకి థోరియం ఫాస్ఫేట్, సో ఇక్కడ ఉన్న ఈ థోరియం అనేది థోరియం ఫాస్ఫేట్ గా ఫామ్ అయింది. ఇక్కడ లాంథనమ్ సీరియం అనేవి సో హై పర్సంటేజ్ అన్నమాట, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది లాంథనమ్ సీరియం ఫాస్ఫేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే థోరియం ఫాస్ఫేట్ నుంచి మనం సో మళ్ళీ హీట్ చేస్తాం. సో అంటే ఫస్ట్ దీన్ని థోరియం ఫాస్ఫేట్ ని సో లీచ్డ్ విత్ దేంతో లీడ్ చేస్తున్నాం అంటే హాట్ వాటర్తో లీడ్ చేస్తాం. హాట్ వాటర్తో లీచింగ్ చేస్తాం అనమాట. సో హాట్ వాటర్ యాడ్ చేస్తాం అనమాట. ఈ హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం సో హీటెడ్ విత్ Na2CO3 సోడియం కార్బోనేట్ యాడ్ చేసి హీట్ చేస్తాం అనమాట థోరియం ఫాస్ఫేట్ నుంచి. ఇక్కడ మనకి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాంథనమ్ సీరియం ఫాస్ఫేట్స్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతాయంటే డైరెక్ట్గా ఈ లాంథనమ్ సీరియం ఫాస్ఫేట్ నుంచి లాంథనమ్ సీరియం అనేవి సో మనకి ఫామ్ అవుతాయి, లాంథనైడ్స్ ఫామ్ అవుతాయి. లాంథనమ్ సీరియం సో ఇవి లాంథనైడ్స్గా ఉంటాయి. లాంథనమ్ సీరియం అనేవి లాంథనైడ్స్గా ఫామ్ అవుతాయి. లాంథనమ్ సీరియం సో లాంథనమ్ సీరియం అనేవి సపరేట్ అయిపోతాయి ఇక్కడ ఫాస్ఫేట్స్లో. సో ఇక్కడ తర్వాత మళ్ళీ హీటెడ్ విత్ Na2CO3తో చేసిన తర్వాత థోరియం ఫాస్ఫేట్ని హాట్ వాటర్తో లీచింగ్ చేసాం. తర్వాత హీటెడ్ విత్ Na2CO3 సో Na2CO3తో లీచింగ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ సొల్యూషన్ని మళ్ళీ మనం ఆక్సాలిక్ యాసిడ్తో హీట్ చేయాలి. సో దీని నుంచి మనకి ఇంప్యూర్ థోరియా ఫామ్ అయింది. దీని నుంచి ఏం ఫామ్ అయింది? ఇంప్యూర్ థోరియా, THO2 ఫామ్ అయింది, ఇంప్యూర్ థోరియా అనమాట. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే కంటైన్స్ ఈ థోరియాలో, ఇంకా మళ్ళీ కంటైన్స్ లాంథనమ్ సీరియం కూడా ఉంటాయి. కంటైన్స్ లాంథనమ్ సీరియం అనేవి ఉంటాయి అన్నమాట. సో వీటిలో ఈ లాంథనమ్ సీరియం ఇంప్యూర్ THO2 థోరియాలో లాంథనమ్ సీరియం అనేవి ఉన్నప్పుడు సో దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంప్యూర్ థోరియాని సో ఆక్సాలిక్ యాసిడ్తో హీట్ చేస్తాం. హీటెడ్ విత్ ఆక్సాలిక్ యాసిడ్ ఈ ఆక్సాలిక్ యాసిడ్తో మనం హీట్ చేసిన తర్వాత సో మనకి సో మళ్ళీ సాల్యుబుల్ పార్ట్ ఫామ్ అయితే, ఇన్సాల్యుబుల్ పార్ట్ ఫామ్ అయితే. ఆక్సాలిక్ యాసిడ్తో హీట్ చేసిన తర్వాత మనకి 2 పార్ట్స్గా ఫామ్ అయితే. మళ్ళీ ఇక్కడ సాల్యుబుల్ పార్ట్, ఇన్సాల్యుబుల్ పార్ట్. సాల్యుబుల్ పార్ట్, ఈ సాల్యుబుల్ పార్ట్లో ఏముంటాయి? సాల్యుబుల్ పార్ట్లో సో థోరియం ఆక్సలేట్ ఉంటుంది. సాల్యుబుల్ పార్ట్ కంటైన్స్ థోరియం ఆక్సలేట్. సో సాల్యుబుల్ పార్ట్ థోరియం ఆక్సలేట్గా ఉంటుంది, ఎందుకంటే ఆక్సాలిక్ యాసిడ్తో హీట్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్సాల్యుబుల్ పార్ట్ కంటైన్స్ ఇన్సాల్యుబుల్ పార్ట్ అంటే అది సాల్యుబుల్ అయితే వాటర్లో, ఇది ఇన్సాల్యుబుల్ అయితే. ఇన్సాల్యుబుల్ పార్ట్ కంటైన్స్
ఇన్సాల్యుబుల్ పార్ట్ కంటైన్స్ లాంథనమ్ సీరియం ఆక్సలేట్స్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి? లాంథనమ్ సీరియం ఆక్సలేట్స్, లాంథనమ్ కామా సీరియం ఆక్సలేట్స్ ఒకసారి రీకాల్ చేస్తున్నా స్టూడెంట్స్. మనకి సల్ఫేట్ సొల్యూషన్స్ ఫామ్ అవుతాయి. ఈ సల్ఫేట్ సొల్యూషన్ని మనం న్యూట్రలైజ్డ్ విత్ NaOH తో న్యూట్రలైజ్ చేస్తున్నాం. సో తర్వాత మనకి థోరియం, యురేనియం, లాంథనమ్ సీరియం ఫైనల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఫాస్ఫేట్స్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మోనోజైడ్ శాండ్ నుంచి, మోనోజైడ్ ఓర్ నుంచి యాక్టినైడ్స్, లాంథనైడ్స్ని రెండింటిని సపరేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి యాక్టినైడ్స్లో థోరియం, యురేనియము, ఇక్కడ లాంథనైడ్స్లో లాంథనమ్ సీరియం అనేవి సో ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే ఫాస్ఫేట్స్గా కన్వర్ట్ అవుతాయి న్యూట్రలైజ్ చేసిన తర్వాత. సో తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే థోరియం ఫాస్ఫేట్ ప్రెసిపిటేట్గా ఫామ్ అయింది. తర్వాత ఆ ఫామ్ అయిన దాన్ని లీచ్డ్ విత్ హాట్ వాటర్తో లీచింగ్ చేస్తాం. తర్వాత హీటెడ్ విత్ Na2CO3తో హీట్ చేసిన తర్వాత సో ఇంకేం మిగిలిద్ది అంటే ఇంప్యూర్ థోరియా, ఇంప్యూర్ THO2 మిగిలిద్ది. దాంట్లో మళ్ళీ సో ఇంప్యూరిటీస్గా ఉంటాయి. సో కంటైన్స్ లాంథనమ్ సీరియం, ఇంకా లాంథనమ్ సీరియం ఉంటాయి. సో ఈ లాంథనమ్ సీరియంని సపరేట్ చేయడానికి మళ్ళీ ఏం చేస్తారంటే హీటెడ్ విత్ ఆక్సాలిక్ యాసిడ్తో హీట్ చేస్తాం. ఈ ఆక్సాలిక్ యాసిడ్తో హీట్ చేసినప్పుడు సాల్యుబుల్ పార్ట్, ఇన్సాల్యుబుల్ పార్ట్ ఉంటాయి. సాల్యుబుల్ పార్ట్లో థోరియం ఆక్సలేట్ ఉంటుంది. అలానే ఇన్సాల్యుబుల్ పార్ట్ కంటైన్స్ లాంథనమ్ సీరియం ఆక్సలేట్. సో దీని కంటిన్యూషను నేను పైన రాస్తున్నా స్టూడెంట్స్. సో ఇక్కడ మనం దీని కంటిన్యూషన్ సాల్యుబుల్ పార్ట్ కంటైన్స్ థోరియం ఆక్సలేట్ ఫామ్ అయింది. సో ఈ థోరియం ఆక్సలేట్ని నేను ఏం చేస్తున్నా అంటే హీటింగ్ చేస్తున్నా. థోరియం ఆక్సలేట్, ఈ థోరియం ఆక్సలేట్ని హీట్ చేస్తున్నా స్టూడెంట్స్. సో హీట్ చేసినప్పుడు మనకి ఏమైందంటే సో దీని నుంచి థోరియా ఫామ్ అయింది. హీట్ చేసినప్పుడు థోరియా THO2 ఫామ్ అయింది. ఈ థోరియా నుంచి మనం థోరియంని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. థోరియం యాక్టినైడ్ని మనం సో సపరేట్ చేసుకున్నాం. అలానే ఇన్సాల్యుబుల్ పార్ట్ కంటైన్స్, ఈ ఇన్సాల్యుబుల్ పార్ట్ని నేను మళ్ళీ హీట్ చేస్తున్నా. దీని కంటిన్యూషన్ పార్ట్ హీటింగ్ అనమాట. ఇక్కడ హీటింగ్ కావాలంటే హీటింగ్ ఉంటుంది, ఇక్కడ హీటింగ్ ఉంటుంది. హీటింగ్ సాల్యుబుల్ పార్ట్ని, ఇన్సాల్యుబుల్ పార్ట్ని రెండింటిని హీట్ చేస్తున్నాం. సో ఇక్కడ సాల్యుబుల్ పార్ట్ని హీట్ చేసినప్పుడు మనకి థోరియం సపరేట్ అయింది. అలానే ఇన్సాల్యుబుల్ పార్ట్ని కూడా మనం ఏం చేస్తున్నాం, హీటింగ్ చేస్తున్నాం. దాని కంటిన్యూషన్ పాయింట్ అర్థం అవడానికి నేను ఇలా రాశాను. హీటింగ్ చేశాను. హీటింగ్ చేసిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే ఆక్సైడ్స్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ ఆక్సైడ్స్ అంటే మనకి లాంథనమ్ ఆక్సైడ్, సీరియం ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే లాంథనమ్ సీరియం అనేవి సపరేట్ చేసుకోవాలి. సో లాంథనమ్ సీరియం అనేవి సో లాంథనైడ్స్గా ఫామ్ అవుతాయి, లాంథనైడ్స్గా సపరేట్ అవుతాయి. ఇది స్టూడెంట్స్ మనం మోనోజైడ్ శాండ్ నుంచి సో లాంథనైడ్స్ని, యాక్టినైడ్స్ని సపరేట్ చేసుకున్నాం. ఇక్కడేమో యాక్టినైడ్ థోరియం మెటల్ మనకి సో ఫామ్ అయింది. ఇక్కడ మనకి లాంథనమ్ సీరియం సో అనేవి ఫామ్ అయింది. ఆక్సిలేట్ నుంచి లాంథనమ్ సీరియంని ఫామ్ చేసుకున్నాం. ఫాస్ఫేట్స్ నుంచి కూడా సో లాంథనమ్ సీరియంని ఫామ్ చేసుకున్నాను. ఒకసారి రీకాల్ చేస్తున్నాను నేను. ఫస్ట్ మోనోజైడ్ శాండ్ అంటే రాసుకుందాం. ఈ మోనోజైడ్ శాండ్లో 1 to 18% ఆఫ్ సో ఏముంటుంది మనకి 1 to 18% ఆఫ్ THO2 ఉంటుంది. దాంట్లో మనకి సో సిలికేట్స్, ఆక్సిలేట్స్ ఉంటాయి. సో తర్వాత రేర్ ఎర్త్ ఫాస్ఫేట్స్ అనేవి ఉంటాయి. సో లాంథనమ్ సీరియం, ప్రెసియోడైమియం, నియోడైమియం ఫాస్ఫేట్స్గా ఉంటుంది. సో తర్వాత నేను ఏం చేశానంటే దాన్ని లీచ్డ్ విత్ వాటర్తో లీచింగ్ చేశాను. తర్వాత మ్యాగ్నెటిక్ సపరేషన్ చేశాను. మ్యాగ్నెటిక్ సపరేషన్ చేసినప్పుడు మనకి కాన్సన్ట్రేటెడ్ ఓర్ అనేది ఫామ్ అయింది. ఈ కాన్సన్ట్రేటెడ్ ఓర్ అనేది సో దానికి ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేశాను. సో యాడ్ చేసినప్పుడు మనకి సో బేరియం కాల్షియం సల్ఫేట్స్గా ఫామ్ అయినాయి సొల్యూషన్లో. ఈ బేరియం కాల్షియం సల్ఫేట్స్ని సో NaOH సొల్యూషన్తో న్యూట్రలైజ్ చేశాను. సో
సో న్యూట్రలైజ్ చేసినప్పుడు మనకి న్యూట్రలైజ్ చేసినప్పుడు సో థోరియం, యురేనియం, లాంథనమ్, సీరియం అనేవి సో ఫైనల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎలా కన్వర్ట్ అయినాయి అంటే ఫాస్ఫేట్స్గా కన్వర్ట్ అయినాయి. సో ఫాస్ఫేట్స్గా కన్వర్ట్ అయినప్పుడు మనకి సో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒక సైడ్ ఏమో థోరియం ఫాస్ఫేట్ ఫామ్ అయింది. థోరియం ఫాస్ఫేట్ని హాట్ కాన్సన్ట్రేటెడ్ వాటర్తో సో లీచింగ్ చేశాను. తర్వాత హీటెడ్ విత్ Na2CO3తో హీట్ చేశాను. హీట్ చేసినప్పుడు సో నాకు ఏం ఫామ్ అయిందంటే సో థోరియా ఇంప్యూర్ ఉంది. సో దాంట్లో మళ్ళీ లాంథనమ్, సీరియం అనేవి ఫాస్ఫేట్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని నేను ఏం చేశానంటే ఆక్సాలిక్ యాసిడ్తో సో హీట్ చేశా. ఆక్సాలిక్ యాసిడ్తో హీట్ చేసినప్పుడు మనకి థోరియం ఆక్సలేట్ ఫామ్ అయింది. ఈ థోరియం ఆక్సలేట్ని మళ్ళీ నేను ఏం చేశానంటే థోరియం ఆక్సలేట్ ఫామ్ అయిన తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ అయింది. సో ఇటువైపు ఏమో సో సాల్యుబుల్ పార్ట్ కంటైన్స్. సో సాల్యుబుల్ పార్ట్లో మనకి థోరియం ఆక్సలేట్ ఫామ్ అయింది. ఇన్సాల్యుబుల్ పార్ట్లో లాంథనమ్, సీరియం ఆక్సలేట్స్ ఫామ్ అయినాయి. తర్వాత హీట్ చేశాను. హీట్ చేసినప్పుడు మనకి థోరియా ఫామ్ అయింది. ఈ థోరియా అంటాం. సో థోరియా ఫార్ములా THO2. దీన్ని ఆక్సిజన్ రిమూవ్ చేయాలి కాబట్టి దీని నుంచి మనం సో థోరియంని సపరేట్ చేసుకున్నాం. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ మనకి క్యాల్సినేషన్ మెథడ్స్ కానీ సో ఆక్సిజన్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అలానే హీటింగ్. సో ఇక్కడ మనకి ఇన్సాల్యుబుల్ పార్ట్లో లాంథనమ్, సీరియం అనేవి ఆక్సిలేట్స్గా ఉన్నాయి. వాటిని హీట్ చేసినప్పుడు ఆక్సైడ్స్ ఫామ్ అయినాయి. సో తర్వాత లాంథనమ్, సీరియం అనేవి లాంథనైడ్స్ అనేవి సపరేట్ అయింది. ఇది స్టూడెంట్స్ మోనజైట్ శాండ్ నుంచి మనం లాంథనైడ్స్ని సో ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.